ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహామును దేవుడు దీవిస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. నీకొక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నా కొరకు బలిగా ఇమ్మన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా తన బిడ్డను బలివ్వడానికి సిద్ధపడిన విశ్వాస వీరుడు అబ్రహాము గారు. ఎప్పుడైతే తన బిడ్డను చంపడానికి ఆయన కత్తెత్తాడో అద్భుతమైన రీతిలో దేవుడు అతన్ని నిలిపి ముందుగానే ఇస్సాకుని విడిపించడానికి ఒక పొట్టేలును దేవుడు సిద్ధపరిచారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నీ కుమారుగా ఏదైతే కష్టాలతో నలుగుతూ ఉన్నావో, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావో, బిడ్డల గురించి సతమతం అవుతూ ఉన్నావో, నిన్ను విడిపించి ఇదిగో అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఒక పొట్టేలును నీ జీవితంలో కూడా నీ కోసం ఆయన ఏర్పాటు చేసి ఉంచారు. ఆమెన్. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే నేను అడిగానో నువ్వు అది చేయడానికి వెనుదీయలేదు గనక ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని ఇలా దీవిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. ఆ మాటనే ఈరోజు నీకు దేవుడు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నేను నిన్ను ఆశీర్వదించి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు చూడండి, మొదట నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. నీకు ఒకటే మాట చెప్తున్నాను, వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే ఆ వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఎలాగున మాట్లాడాడో, ఆ వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి కూడా దేవుని ఎదుట ఎలా జీవించాడో అనేది నువ్వు ఆలోచించి అట్టి రీతిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు లోకానుసారంగా తిరుగుతూ ఈ వాగ్దానం దేవుడు నా పట్ల నెరవేర్చలేదే అని నువ్వు అడగడానికి సరిపో. అబ్రహాము గారు దేవుని మీద ఆనుకున్నాడు. అబ్రహాము గారు దేవుని మీద విశ్వాసంతో ఉండి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వడానికి సిద్ధమయ్యాడు. అంత విశ్వాసపరుడు గనుకనే ఇంతలా దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వెంత ప్రార్థిస్తావో, నువ్వెంత దేవుని కొరకు నీతిగా బ్రతుకుతావో, నువ్వెంత విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరుస్తావో నువ్వు అంతకంతకు దీవించబడతావు. అదే చెప్తున్నాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా పోలుస్తున్నాడో చూడండి, ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరము వందలి ఇసుక వలె అంట. అంటే ఎంత గొప్ప విస్తారం అండి. ఆకాశంలో నక్షత్రాలు లెక్కించలేము, సముద్ర తీరమందల ఇసుక రేణువులు లెక్కించలేము. అంత గొప్ప ఆశీర్వాదం అంట. ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వింటున్నావో కానీ నీ జీవితంలో కూడా ఎంత సమృద్ధి, ఎంత ఆశీర్వాదము నీకు నీ బిడ్డలకు దేవుడు దయచేయబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు విశ్వాసంతో జీవించు, దేవుని మీద నమ్మకం ఉంచు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడని నమ్మి ఈ రోజు నుంచి మరలా నీ జీవితాన్ని సరిచేసుకుని ప్రభు పాదాల వద్ద నువ్వు ప్రార్థన చేసినట్టయితే, ఆనాడు అబ్రహామును, ఇస్సాకుని, యాకోబుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.